వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి హవేలీ టీఎల్ఎఫ్ ఆర్పీ నియామకంలో కుల వివక్ష చూపించారంటూ ఎన్ఎస్టీవీని ఆశ్రయించారు కోములత. వారు కొత్తపల్లి మున్సిపల్ కార్యాలయం వద్ద ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ ఆర్పీ నియామకాల్లో నిబంధనలను పట్టించుకోలేదని, అన్ని విధాలుగా అర్హతలు ఉన్న ఎస్సీ కారణంతో నాకు రాకుండా చేశారని, మీరు ఎస్సీలు మీకు ఇవ్వమంటూ ఓబీలు అన్నారని చెప్పుకొచ్చారు. రిజర్వేషన్ ప్రకారం కూడా చూడాల్సిన అవసరం ఉందని, అధికారులు సమగ్ర విచారణ జరిపి నాకు న్యాయం చేయాలని కోరారు. ఇటీ విషయంపై ఎన్ఎస్టీవీ ప్రతినిధి టీఎల్ఎఫ్ టౌన్ కోఆర్డినేటర్ మానస వివరణ కోరగా వారు మాట్లాడుతూ ఇందులో రిజర్వేషన్లు ఏమీ ఉండవని, ఓబీలు సెలెక్ట్ చేసిన వారికే టీఎల్ఎఫ్ ఆర్పీగా తీసుకుంటామని, ఇక్కడ కూడా అదే విధంగా తీసుకున్నామని, ఇందులో మా ప్రమేయం ఏమీ లేదని, ఆర్పీలను సెలెక్ట్ చేయడం, వారిని మార్చడం పూర్తిగా ఓబీల అంగీకారంతోనే జరుగుతుందని తెలిపారు. చెప్పండమ్మా, మీ పేరేంటి, అసలు ఏం జరిగింది? నా పేరు కోములత, భర్త పేరు గణేష్, ఎస్సీ మాదిగా. అయితే నేను 2008 నుంచి మహిళా సంఘం గ్రూప్లో ఉంటున్నాను. ఈ ఈ మహిళా గ్రూపులకు టీఎల్ఎఫ్ ఆర్పీ సెలక్షన్స్ ఖాళీ ఉందని చెప్పడంతో అందరితో పాటు నేను అప్లై చేసుకున్నాను. అయితే చేసుకున్న జూన్ 20 తేదీన దీనికి ఎగ్జామ్ పెట్టారు. ఆ ఎగ్జామ్ కండక్ట్ చేసిన మేడం సిఓ మంజుల మేడం వచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేశారు. అయితే ఆ రోజు హాఫ్ అన్ అవర్ ఎగ్జామ్ పెట్టారు. ఒక 14 మందిని ఎగ్జామ్కి అటెండ్ అయినాం. అందులో నేనే ఎస్సీ. అయితే ముందు తీర్మానం ఎగ్జామ్కి ముందు తీర్మానం రాయడం జరిగింది. ఆ తీర్మానంలో ఎస్సీ వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగులకు ఉండదని చెప్పారు. అయితే ఎస్సీ తీర్మానం రాయడం జరిగింది. తీర్మానంలో ఎస్సీ మహిళలకు ప్రాధాన్యత ఉంటుంది, గవర్నమెంట్ ఉద్యోగులకు దీనికి అర్హులు కారు అని చెప్పడం జరిగింది. దానివల్ల అది అందరికీ చెప్పిన తర్వాత ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఒక రేవతి అనే ఆమెకు 30 మార్కులు వచ్చినాయి, నాకు 18 మార్కులు వచ్చినాయి. నేను సెకండ్ ప్లేస్లో రావడం జరిగింది. అయితే ఆమెకు ఇవ్వడం, ఇక్కడ ఎగ్జామ్ రాసిన వాళ్ళందరూ అన్నారు వాళ్ళ భర్త మున్సిపల్లో జాబ్ చేస్తారు కదా, ఆమెకు ఎట్లా ఇస్తారు అన్న తర్వాత ఆమె కూడా సైన్ చేయడానికి ఒప్పుకోలేదు. ఇక్కడ కొంతమంది కిందికి వచ్చి ఆమెకు ఎట్లా ఇస్తారు అన్న తర్వాత కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఇక్కడ అడిగిండ్రు మేడం ఆమెకు వాళ్ళ భర్త మున్సిపల్లో జాబ్ చేస్తారు కదా ఎట్లా ఇస్తారు అనేసి అడగడం వల్ల అది మీడియాకి వచ్చింది. మీడియాకి వచ్చిన తర్వాత మేడం ఏం చెప్పారంటే తర్వాత గ్రూప్లో ఒక మెసేజ్ పెట్టారు, మళ్ళీ ఉంటుంది ఎగ్జాము, మళ్ళీ సెలెక్షన్స్ ఉంటాయని చెప్పారు. ఉన్నాయి ఇప్పుడు గ్రూప్లో ఆల్రెడీ ఉన్నాయా మేడం మెసేజ్లు? ఉన్నాయి. మళ్ళీ టీఎల్ఎఫ్ ఎగ్జామ్ 9 తారీఖు అని పెట్టారు. ఆ రోజు నేను అటెండ్ అయినా. ఆ రోజు ఇంకొంతమంది రాలేదని ఆ రోజు పోస్ట్ పోన్ చేశారు. మళ్ళీ 10 తారీఖు రోజు ఎగ్జామ్ పెట్టకుండా డైరెక్ట్ సెలెక్షన్స్ పెట్టి, ఆ సెలెక్షన్స్లో ఫస్ట్ వచ్చిన ఆమె నేను ఉండను, మా భర్త జాబ్కి ఏదైనా ప్రాబ్లం అవుతుంది అనేసి ఆమె వెళ్ళిపోయింది. జిహెచ్ఎంసీ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ సీతాఫల్ మండి కుట్టివెలోడిలో జిహెచ్ఎంసీ శానిటేషన్ వర్కర్స్ మరియు ఇతర సిబ్బందికి మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి డాక్టర్ వెంకటి, డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రీకాంత్, ఎస్బిహెచ్ఓ వైద్యాధికారులు డాక్టర్ పవన్, డాక్టర్ ఫనీ, డాక్టర్ ప్రత్యూష, డాక్టర్ ఎలిజబెత్, డాక్టర్ ప్రశాంతి, డాక్టర్ అనిల్, డాక్టర్ సరిత మరియు బస్తీ దవాఖానా వైద్య అధికారులు, ఏఎన్ఎంస్ మరియు ఆశా కార్యకర్తలు, టీబీ, హెచ్ఐవి, లాప్రోసీ సిబ్బంది పాల్గొన్నారు. ఈ క్యాంపులో జిహెచ్ఎంసీ సిబ్బంది అందరికీ టీబీ టెస్టింగ్, ఛాతీ ఎక్స్రే, షుగర్ మరియు బీపీ పరీక్షల నిర్వహించి మందులు ఇవ్వడం జరిగింది.
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ గారి ఆదేశాల మేరకు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ నాయకత్వంలో బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీరామ్ నగర్, సంజయ్ నగర్ కాలనీలలో కార్డన్ సర్చ్ నిర్వహించబడింది. ప్రజల భద్రత మరియు శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో మొత్తం 220 ఇళ్లను తనిఖీ చేశారు. రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అలాగే సరైన పత్రాలు లేకుండా నంబర్ ప్లేట్లు లేని లేదా లైసెన్స్ లేని 29 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అదనపు డీసీపీ గోవర్ధన్ మీడియాతో మాట్లాడారు. ఈ ఆపరేషన్ విజయవంతంగా జరిగిందని, పోలీస్ సిబ్బంది సమర్థంగా పనిచేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ నగర్ ఏసీపీ రాఘవేంద్రరావు, బోరబండ ఇన్స్పెక్టర్ సురేందర్, బోరబండ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ సైదులు, ఎస్ఐ షేక్ నాగుల్ మీరా, ఎస్ఐ స్వప్నారెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. गाड़ी उधर नहीं है, इधर उतरना नहीं ये जीरो है ना, इधर नारा देना, ठीक है। इसलिए आपको पुलिस स्टेशन में लेके जा रहा हूँ। నిర్మల్ జిల్లా తానూర్ గ్రామంలో కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పి కృష్ణ గారి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగినది. సర్పంచులు, మాజీ సర్పంచ్ తడివార్ విఠల్, ఉప సర్పంచ్ రమేష్, బీఆర్ఎస్ మండల ప్రెసిడెంట్ చుక్కబట్ల భోజన్న, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు, ఇతరులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మన ప్రీతం నేత, మన యువ నాయకుడు, మన తెలంగాణ రాష్ట్ర దిశ నిర్దేశ యువతకు ఆదర్శంగా ఉన్నటువంటి మన కేటీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన ముదోల్ తాలూకాలో తానూర్ మండల్ హెడ్ క్వార్టర్లో కార్యకర్తల సమక్షంలో ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాము. మరి అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు, మరి అదేవిధంగా మండల లీడర్లకు, సర్పంచ్లకు, మరి ఎంపీటీసీలకు, సొసైటీ డైరెక్టర్లకు అందరికీ కేటీఆర్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ రానున్న రోజుల్లో మనము ఇదే విధంగా ప్రతి కార్యక్రమం విజయవంతం చేసుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదినం పురస్కరించుకొని కరీంనగర్ పట్టణంలోని తెలంగాణ చౌక్లో నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్ ఆధ్వర్యంలో
భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. అనంతరం పాదచారులకు మిఠాయిని పంచిపెట్టారు. పూల మొక్కలను అందించారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం సిర్సా గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పంపకాల విషయంలో రచ్చ. ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో జరిగిన అవకతవకలపై చర్చ కొనసాగుతుండటంతో మంత్రి వివేక్ వెంకటస్వామి రీవెరిఫికేషన్ చేయాలని అధికారులను ఆదేశించినప్పటికీ పెడచెవిన పెడుతున్నారని గ్రామస్తులు ఆగ్రహించారు. భూములు, ఇండ్లు ఉన్న వాళ్లనే అర్హులుగా గుర్తించడంతో ఎంపీడీఓపై గ్రామస్తులు మండిపడ్డారు. గత ఎంపీడీఓ, కార్యదర్శి, కొందరు నాయకులు కలిసి చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు నానా తంటాలు పడుతున్నారని స్పష్టం చేశారు. నిరుపేదలైన అర్హులకే ఇండ్లు ఇవ్వాలని, లేకుంటే నిరసనలు, ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. అదే పరిపాలన వద్దు మనకు. సిరిసకు మన సిరిస ప్రజలకు ఏం కావాలి, మనం ఏం చేయాలని సిరిసలో నిర్ణయం చేయాలి. కానీ చెన్నూరు పోయో మంచాలకు పోయో నిర్ణయం చేసుడు కాదు. ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులే ప్రమేయం లేకుండా లిస్టు తయారైంది. మరి ఎట్లా లిస్టు తయారైతుంది? అట్లా తయారు కావద్దు కదా. ఇక్కడ ఉన్న వాళ్ళకు సాధక బాధలు తెలుస్తాయి. లోకల్గా ఉన్న వాళ్ళకు ఎవడు పేదోడు కాదు, ఎవడు ఎట్లా వారి స్థితిగతులు ఏదైనా తెలుస్తుంది. చెన్నూరులో ఉన్న వాళ్ళకు, మంచాలలో ఉన్న వాళ్ళు, హైదరాబాద్లో ఉన్న తెలియదు కదా. మరి దయచేసి ఇక ముందు కూడా ఇలాంటి పద్ధతి వద్దు. ఏది జరిగినా ప్రజల సమక్షంలో పేదవాడికి న్యాయం జరిగేటట్టుగా ప్రభుత్వ పథకాలు అమలు జరగాలి. లేదంటే ఇలాంటి సమస్యలు మున్ముందు కూడా ఇంకా పునరావృతం అయితే అని చెప్పి ఈ సందర్భంగా ఎంపీడీఓ గారికి అయితే మేము చెప్తా ఉన్నాం. మీరు ఒక ఆఫీసర్గా, ఇప్పుడు ఇందిరమ్మ కమిటీ వాళ్ళు ఉన్నారు సార్, వాళ్ళ ఆఫీసర్లు కాదు, వాళ్ళకు పార్టీ తరఫున నియమించుకున్నారు. ఎందుకంటే ఇక్కడ ప్రజాప్రతినిధులు లేరు కాబట్టి. రేపు సర్పంచులు, ఎంపీటీసీలు వస్తే ఆ వ్యవస్థ ఉంటుందో మాకు తెలియదు. అప్పుడు సర్పంచ్, ఎంపీటీసీని అడుగుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మేము ఆఫీసర్లనే అడుగుతాం. మేము ఏది అడిగినా కూడా ఎంపీడీఓ గారిని, పంచాయత్ సెక్రటరీ గారిని, స్పెషల్ ఆఫీసర్ గారిని వీళ్ళని అడుగుతాము తప్ప ఏ లీడర్ని ఎవరిని మేము అడగడానికి లేదు. ఇంకా మన మినిస్టర్ గారు, ఎమ్మెల్యే మినిస్టర్ గారు చొరవ తీసుకొని ఆపిండు, సంతోషం. ముందు కూడా మళ్ళీ ఎంక్వైరీ చేయించి రీఎంక్వైరీ ఇప్పుడు సార్ వచ్చిర్రు, జెన్యున్గా రిపోర్ట్ ఇస్తారని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. లేని పక్షంలో వేరే మళ్ళీ కూడా అటు ఇటు జరిగితే మా ఆందోళన, మా ప్రతిఘటన ఎప్పటికి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. రాజంపేట పాత బస్టాండ్ నందు శ్రీ వీర చౌడేశ్వరాదేవి జయంతి సందర్భంగా పట్టుపోగుల ఆదినారాయణ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతుగుంట్ల రమేష్ నాయుడు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ఆదినారాయణ ఈ అన్నదాన కార్యక్రమం అమ్మవారి జయంతి సందర్భంగా నిర్వహిస్తుంటారు. వీర చౌడేశ్వరి దేవి అమ్మవారి జయంతి సందర్భంగా రాజంపేటలోని పాత బస్టాండ్లో ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి పట్టుపోగుల ఆదినారాయణ సహకారంతో గత 3 సంవత్సరాల నుంచి అమ్మవారి జయంతి సందర్భంగా
అన్నప్రసాదం వితరణ చేయడం జరుగుతున్నది. వైసీపీ హయాంలో కుదేలైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కూటమి ఏడాది పాలనలోనే చక్కదిద్ది ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. గురువారం ఆత్రేయపురం మండలం ఉచ్చిలి గ్రామంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కొంచెం వెనక్కోండి, అజల దగ్గర పక్క వచ్చి కొద్దిగా వెనక్కోండి, కొంచెం వెనక్కోండి, బాగా వెనక్కోండి, కవర్ అవుతారు, బాగా పట్టుకోండి పట్టుకోండి. ఓకే అమ్మా, ఎలా ఉంది పరిపాలన? చంద్రబాబు గారు వచ్చాక సంతోషమే కదమ్మా? ఏం అడావుడి కూల్చేతలు ఇలాంటి ఏమి లేవు కదా, మడావుడి గోళ్ళ కోల్చడాలు, ఇల్లు కోల్చడాలు లేవు. అక్కడ అడావుడి రాష్ట్రంలో ఎక్కడ ప్రశాంతంగా ఉంది. హుజూరాబాద్ పట్టణంలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు జరిగాయి. ఇటీ సందర్భంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు భారీ కేక్ కట్ చేసి కేటీఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇటీ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండా శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ రాధికా శ్రీనివాస్, మొక్క రమేష్, కుమారస్వామి, రాజు, డాక్టర్ ఐలయ్య, కమలాకర్, డిష్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఎ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ఆర్కేపురం డివిజన్ ఎన్టీఆర్ నగర్లోని ఉర్దూ మీడియా స్కూల్లో విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేసిన మహేశ్వరం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అరవింద్ శర్మ, డివిజన్ అధ్యక్షులు పెండ్యాల నగేష్. టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా ఆర్కేపురం డివిజన్ ఉర్దూ మీడియం పాఠశాలలో నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్ శర్మ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ పిల్లలకి నోట్ పుస్తకాలు, పెన్నులు పంపిణీ కార్యక్రమం చేశారు. మరి గత 10 సంవత్సరాల నుండి 2014 నుంచి 2023 వరకు ఐటీ శాఖ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రిగా కేటీఆర్ గారు తెలంగాణకు చేసిన అభివృద్ధి, వారు ఇక్కడికి తీసుకొచ్చిన పరిశ్రమలు, ఐటీ ఆధారిత పరిశ్రమలు అయితేనేమి, ఇతరత్ర పరిశ్రమలు దేశానికి ఆదర్శవంతంగా నిలిచాయి. మరి దేశం మొత్తం మీద ఇలాంటి మంత్రి మాకు ఉండాలని చెప్పేసి కోరుకున్న రాష్ట్రాలు అనేకం ఉన్నాయి. అలాగే కైటెక్స్ లాంటి పరిశ్రమకైతే రాత్రికి రాత్రి ఇక్కడ నుంచి చాపర్లు పంపించి వేరే రాష్ట్రం కూడా పోటీ పడే పరిస్థితి ఉన్నప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఇక్కడ వాళ్లకు అందిస్తున్న సబ్సిడీలు అయితే ఏంటి, ఇక్కడ వారికి అనుకూలంగా ఎన్ని వనరులు ఉన్నాయో వాళ్ళని ఒప్పించి ఇక్కడికి పరిశ్రమలు తీసుకొచ్చిన మచ్చుతునక మాత్రమే. అలాంటి ఎన్నో పరిశ్రమలు, అమెజాన్ కానీ, గోల్డ్మెన్ సాక్స్ కానీ, మెటా లాంటి పరిశ్రమలు, ఎన్నో పరిశ్రమలు ఇక్కడికి తీసుకొచ్చి ఐటీ ఆధారిత రాష్ట్రంగా బెంగళూరును దాటిపోయే పరిస్థితి కల్పించారు. మరి కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఆ రోజు దాదాపు 9 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలు, ఇంకో 9 నుంచి 10 లక్షల పరోక్ష ఉద్యోగాలు
ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డాయని చెప్పడానికి మేము టీఆర్ఎస్ పార్టీ సైనికులుగా గౌరవపడతా ఉన్నాం. రాష్ట్ర పశుసంవర్ధక మరియు యువజన క్రీడల శాఖ మంత్రివర్యులు వాకిటి శ్రీహరి గారితో కలిసి దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్ కథలన్న, సింగిల్ అండ్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు వై నరేందర్ రెడ్డి, ఎంఈఓ మురళీకృష్ణ, ఆయా గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అహంకారం కంటే విద్యకు ప్రాధాన్యత, అధికారం కంటే జ్ఞానానికి ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణ గారు. డాక్టర్ రాధాకృష్ణన్ తత్వశాస్త్రంపై రాసిన రచనలు మన సంస్కృతి జ్ఞానం యొక్క గొప్పదనాన్ని ప్రపంచానికి తెలియజేశాయి. ఏ సబ్జెక్ట్ హెడ్ మాస్టర్ మేడం పేరు తీసి మీరు హెచ్ఎం పెట్టేస్తారా? మీ హెచ్ఎం పేరు ఏం పేరు? ఈ ఎమ్మెల్యే సార్ పేరు ఏం పేరు? అల్లూరి జిల్లా రంపచోడవరం పొలిమేర అమ్మవారు మాతృశ్రీ శ్రీ శ్రీ సత్యమ్మ తల్లి అమ్మవారు శాకంబరి అలంకరణలో ఆషాఢమాసం చివరి రోజు అమావాస్య సందర్భంగా గురువారం ఉదయం నుండి దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శీతంశెట్టి వెంకటేశ్వరరావు, విశ్వ హిందూ పరిషత్ రంపచోడవరం జిల్లా సత్సంగ్ ప్రముఖ నల్లమిల్లి వెంకటరామరెడ్డి సతీ సమేతంగా పాల్గొనగా భక్తులు, ధర్మ ప్రచార భక్త మండలి సభ్యులు పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించారు. అల్లూరి జిల్లా రాజవమంగి మండలం దూసరపాము ఎంపీపీ స్కూల్ వద్ద ఎంపీటీసీ నల్లా సత్తిబాబు, వైఎస్ఆర్సీపీ మండల ఉపాధ్యక్షులు మంతెన ముసలయ్య అధ్యక్షతన సెక్రటరీ శిరీష ఆధ్వర్యంలో దూసరపాము సుబ్బంపాడు ఆశా వర్కర్ పోస్టులు భర్తీకి చేసుకున్న దరఖాస్తులను కమిటీ సమక్షంలో రాజవమంగి పిహెచ్సి ఇన్ఛార్జ్ డాక్టర్ పావని పరిశీలన చేశారు. మెంబర్స్కి మీరంతా 5 అప్లికెంట్స్ 8 మంది అప్లై చేస్తున్నారంటే నాకు తెలిసినంత వరకు 8 మందిలో 3 మాత్రమే మనం ఇప్పుడు పంపిస్తాం. ఆ సంవత్సరం కోసం మీరు 8 మంది అప్లై చేస్తున్న వాటిలో 3 అప్లికేషన్స్ నేను మా సుపీరియర్కి చేస్తాను. ఓకేనా? అసలు ఆశా వర్కర్ అంటే మీరు ఆశా వర్కర్స్కి అప్లై చేసుకున్నారు, ఏదో నోటిఫికేషన్ ఇచ్చారని అప్లై చేసుకున్నారు. మీకు కొంచెం నాలెడ్జ్ ఉందా లేదా? ఆశా వర్కర్ అంటే ఏదో సర్వీస్ కోసం గవర్నమెంట్ జాబ్ అని వచ్చాక యూ షుడ్ బి సర్వీస్ ఓరియంటెడ్. ఓకేనా? నేను ఒక మెడికల్ ఆఫీసర్గా ఇప్పుడు రాజమండ్రి తీసుకుంటే 17,000 మంది పాపులేషన్ ఉన్నారు. ఆ 17,000 మంది పాపులేషన్ దగ్గరికి ఒక్కొక్క మనిషి దగ్గరికి వెళ్ళి నేను వైద్యం చేయలేను కదా. నాకు
ఎవరికి ఏ వివక్ష ఉండదు. ఓకేనా? ప్లీజ్ బీ క్లియర్ అవ్వాలి. ఇంత ట్రాన్స్పరెంట్గానే జరుగుతుంది. ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా ఏ అభ్యంతరం ఉన్నా వెంటనే అడగండి. ఓకే? అల్లూరి జిల్లా స్థానిక పాడేరు డివిజన్ జీమాడగుల సర్కిల్ పరిధిలో గంజాయి కేసులలో 6 ముద్దాయిలు అరెస్టు చేసి 660 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పాడేరు డీఎస్పీ సహబాజ్ అహ్మద్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాడేరు సబ్ డివిజన్ పరిధిలో జీమాడుగుల సర్కిల్కు సంబంధించి జీమాడుగుల మండల తహసీల్దార్ కార్యాలయం సమీపంలో వాహన తనిఖీలు చేస్తుండగా స్విఫ్ట్ కారులో 30 కేజీల గంజాయితో ఒక నిందితుడు పట్టుబడ్డారని, 3 నిందితులు పరారయ్యారని అన్నారు. ముంచిగిపుట్టు మండలం లబూరు సమీపంలో వాహన తనిఖీల్లో బొలెరో వాహనంతో 70 కేజీల గంజాయి తరలిస్తుండగా 2 పట్టుకున్నామని, 2 నిందితులు పరారైనట్లు తెలిపారు. పెద్దబయలు మండల సమీపంలో సీతగుంట జంక్షన్ వద్ద తనిఖీ నిర్వహిస్తుండగా కారులో 550 కేజీల గంజాయి తరలిస్తుండగా ఒక నిందితుడిని పట్టుకున్నామని, 2 నిందితులు పరారయ్యారని తెలిపారు. వీటి విలువ సుమారు 30 లక్షలు ఉంటుందని అన్నారు. గంజాయి నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 3 బ్యాగుల్లో ఉన్నటువంటి గంజాయి గంజాయి కంతపైకి ఒకసారి 2 ముద్దాయిలు రిజిస్ట్రేషన్ నెంబర్ OR10G0813 బొలెరో వెయిట్ సిట్టింగ్ బొలెరో. OR10G0813 ఈ వెనకాల ఖాళీ స్థలంలో 3 బ్యాగులు పెట్టుకొని ప్రయాణం చేసుకుంటూ అబ్బూరు జంక్షన్ వల్ల పట్టుకోవడం. సమావేశానికి హాజరైన మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం అండి. సో నిన్న పాడేరు సబ్ డివిజన్లోని జీమాడుల సర్కిల్లో దాదాపు 660 కేజీల గాంజా, దాని వర్త్ సుమారు 35 లక్షల వరకు ఉంటుందండి. ఆదివాసీ సంక్షేమ పరిషత్ బృందం ఆదివాసీ హక్కుల చట్టాలపై అవగాహన కల్పించుట కొరకు అడ్డతీగల మండలం డి భీమవరం గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ సంఘానికి డి భీమవరం ప్రజలు వారు పనిచేసిన ఉపాధి కూలీ డబ్బులు ఇంతవరకు అధికారులు చెల్లించలేదని వాపోయారు. దీనిని ఉద్దేశించి ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను మాట్లాడారు. నా పేరు కుంజా శ్రీను, ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఆదివాసీ హక్కులు చట్టాలు మీద అవగాహన నిమిత్తము ఈరోజు అడ్డతీగల మండలం డి భీమవరం గ్రామంలో మరి ఆదివాసీ సంక్షేమ పరిషత్ బృందం పర్యటించడం జరిగింది. మరి ఇందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆదివాసీ సంక్షేమ పరిషత్కి వాళ్ళ యొక్క బాధలు చెప్పుకున్నారు. అందులో ప్రధానమైనటువంటిది ఏంటంటే వాళ్ళు గత సంవత్సరం నుంచి ఉపాధి హామీ పనులు చేస్తున్నారు. దాదాపు ఒక 4 రైతుల దగ్గర వీళ్ళు చెరువు పని కావచ్చు, ఎత్తు పొలాల పని కావచ్చు, జీడి మామిడి తోటలో కందకాలు చేయటం కావచ్చు, ఈ పనులు చేశారు. అయితే గత సంవత్సరం నుంచి చేసినటువంటి ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్నంత వరకు ఇప్పటి వరకు కూడా వీళ్ళకి 1 రూపాయి కూడా డబ్బు చెల్లించలేదు. మరి దీనికి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు దీని మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని చెప్పేసి ఆదివాసీ సంక్షేమ పరిషత్తు డిమాండ్ చేస్తా ఉంది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఐటీ శాఖ మాత్యులు కల్వకుంట్ల తారక రామారావు జన్మదినం సందర్భంగా బాన్సువాడ అంబేద్కర్ చౌరస్తాలో
కేక్ కట్ చేసి అంబేద్కర్ చౌరస్తా మరియు తడ్కోల్ చౌరస్తా వద్ద పూల మొక్కలు పంపిణీ చేయడం జరిగింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రెహమత్ నగర్ డివిజన్ హనుమాన్ టెంపుల్ వద్ద పూల శివ కుటుంబ సభ్యులతో అమ్మవారిని తొట్టెల ఊరేగింపు ఘనంగా నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ నాయకురాలు కీర్తిరెడ్డి పాల్గొన్నారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు హైదరాబాద్ నుండి తిరుపతికి విమానంలో వెళ్లే క్రమంలో వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రయాణం చేసే క్రమంలో రాజమండ్రి ఎయిర్పోర్ట్లో కేవలం పలకరించడం జరిగింది. తిరుపతి పర్యటన ఉండగానే సీఎం కార్యాలయం నుండి తనను రావాల్సిందిగా కబురు అందింది. సీఎం కార్యాలయంలోనే 40 నిమిషాల సేపు ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యాను. వాస్తవానికి విరుద్ధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని రాజమండ్రిలో కలిసినట్టుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. అందరికీ నమస్కారం. 4 రోజుల క్రితం 19వ తారీఖు మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి నేను కుటుంబంతో తిరుమల బయలుదేరినప్పుడు హైదరాబాద్ నుంచి తిరుపతి ఇండిగో విమానంలో వెళ్ళడం జరిగింది. అదే విమానంలో హైదరాబాద్ నుంచి తిరుపతి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయన భార్య కూడా ప్రయాణం చేయడం జరిగింది. విమానం దిగి బయటకు వస్తున్నప్పుడు పెద్దిరెడ్డి గారిని నేను నమస్కారం సార్ బాగున్నారా అని అనడం జరిగింది. ఆయన కూడా బాగున్నాను అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళటం జరిగింది. ఇదంతా ఒక 7-8
సెకండ్లో జరిగింది. అయితే దీనికి సంబంధించి నేను 19వ తేదీ హైదరాబాద్ నుంచి ఇండిగో విమానంలో కుటుంబంతో తిరుమల వెళ్ళాను. నేను తిరుమలలో ఉన్నప్పుడే ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి మరుసటి రోజు సీఎం గారిని కలవమని నాకు సమాచారం వచ్చింది. మరుసటి రోజు అంటే 20వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నేను సీఎం గారి పేషీలోనే ఉన్నాను. రాత్రి 10 గంటల నుంచి దాదాపు 10:40 వరకు 40 నిమిషాల పాటు సీఎం గారితో సమావేశం అయ్యాను.